మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైతే సహనముతో కనిపెట్టుకునే మనసు ఉంటుందో వారి ప్రార్థన దేవుడి చెవియొగ్గి ఆలకిస్తాడు. ఎందుకంటే సహనం ఉన్నవారు ఏం చేస్తారంటే ప్రార్థించిన తర్వాత ఎదురు చూస్తారు, తొందర పెట్టరు, దేవుణ్ణి ఎదురు చూస్తారు. సహనముతో నా ప్రార్థనకు జవాబు వస్తుంది అని. ఎంతమందికి ఈరోజు ప్రార్థించే వాళ్ళకు సహనం ఉంది? ఒకసారి ఆలోచించాలా. దేవుని బిడ్డలారా, తొందరపాటు అనేది మనల్ని కీడులోకి నడిపిస్తుంది. సహనం అనేది మనల్ని దేవుని చిత్తములోకి నడిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించే దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒకటే విన్నపం. ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు నీవు పొందుకోవాలంటే సహనంతో కనిపెట్టుకొని ఉండు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నా మనసు తొందరపడుతుందేమో ప్రభువా, అలా కాకోకుండా మేము ప్రార్థించిన దానికి మేము నీ దగ్గర నుంచి జవాబు పొందుకునే వరకు సహనంతో కనిపెట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.